హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఏఐ యూజ్ చేసి ఇలా స్టోరీ బుక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో మీరు ఏఐ యూజ్ చేసి ఇలా స్టోరీ రైటింగ్ అండ్ ఇమేజెస్ కూడా జనరేట్ చేసి అండ్ ఇలా స్టోరీ బుక్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇలా క్రియేట్ చేసిన స్టోరీ బుక్ని మీరు అమెజాన్ కిండల్ యూజ్ చేసి పబ్లిష్ చేసి దాన్ని మీరు మనీ కూడా అర్న్ చేయొచ్చు అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసి ఇలా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. నేను సింపుల్గా ఇచ్చాను, క్రియేట్ ఏ స్టోరీ బుక్ విత్ 8 pages పర్, ఇలా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. వన్స్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా స్టోరీ అనేది ఇస్తుంది. అండ్ ఈ ప్రాంప్ట్ని మీరు ఎన్హాన్స్ చేయాలనుకున్నా కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ జస్ట్ ఈ ప్రాంప్ట్ ఇచ్చి ఆప్టిమైజ్ ప్రాంప్ట్ అని ఇస్తే మీకు ప్రాంప్ట్ స్ట్రక్చర్ ఫుల్గా ఇస్తుంది. దెన్ మీరు ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. నేను శాంపుల్ కోసం ఇలా జస్ట్ ఊరికే చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను. అండ్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రాంప్ట్ ప్రకారం పేజ్ 1 ఈ ప్రాంప్ట్ ఇచ్చి స్టోరీ పేజ్ ఇచ్చింది. అండ్ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్కి అలా 8 pages ఇచ్చింది అనమాట. ఓకే, అండ్ నేను ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేసే కూడా నేను వేరే ఏ యూస్ చేస్తున్నా, అది మీకు చూపిస్తాను. సో ఇమేజ్ క్రియేట్ చేసే కూడా ప్రాంప్ట్ ఇవ్వమని చెప్పాను. జనరేట్ అన్ ఇమేజ్ ప్రాంప్ట్ ఫర్ ఈచ్ పేజ్ అని. సో ప్రతి ఈచ్ పేజ్కి కావాల్సిన ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది. మనం ఈ ప్రాంప్ట్ యూస్ చేసి ఇమేజ్ అనేది జనరేట్ చేయొచ్చు. సో వన్స్ మీకు స్టోరీ అనేది వచ్చిన తర్వాత దెన్ ఇప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్ ఇమేజ్ జనరేట్ చేసుకోవడం ఈచ్ పేజ్కి. సో ఈ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకోవాలి. మీకు శాంపుల్కి జస్ట్ నేను ఒకటి చూపిస్తాను. ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇమేజ్ ఎఫెక్ట్స్ అని ఇంకో ఏ ఉంది మనకు, ఇది డీప్ మైండ్ గూగుల్ వాళ్ళది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మల్టిపుల్ ఏఎస్ ఉన్నాయి. ఇమేజ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ కూడా జనరేట్ చేయొచ్చు. వీడియో ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే, సో ఇది మన ఇండియాలో అయితే లేదు, నేను విపిఎన్ యూజ్ చేస్తున్నా. ఓకే, నేను విపిఎన్ కనెక్ట్ చేసి యూజ్ చేస్తాను. మన ఇండియాలో మీరు ట్రై చేసినట్టయితే ఇది అవైలబుల్ అయితే లేదు. సో ఈ ప్రాంప్ట్ అనేది ఇచ్చిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఇది ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో కొంచెం వెయిట్ చేద్దాం. సో ఈ ప్రాంప్ట్ అనేది హైలైట్ చేసుకుంటుంది ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో. సో కీవర్డ్స్ అనేది హైలైట్ చేసుకొని దెన్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అనేది ఒక 4 to 5 జనరేట్ చేసేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసారా, ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. ఇది ప్రాపర్ ఇమేజ్, రిమైనింగ్ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇదే ఆటోమేటిక్గా ఇది హైలైట్ చేసింది, ఇది ప్రాపర్గా ఉందని చెప్పి. సో ఈ ఇమేజ్ మీరు కాపీ చేసుకోవచ్చు, లేకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకొని ఈ ఇమేజ్ ఎఫెక్ట్స్ అనేది ఫ్రీ. నేను చాలా ఇమేజెస్ జనరేట్ చేశాను. అండ్ ఇది మన ఇండియాలో అయితే లేదు, మీరు విపిఎన్ కనెక్ట్ చేసి యూజ్ చేయాలి ఒకవేళ ఇండియాలో యూజ్ చేయాలి అనుకుంటే. ఓకే, అండ్ దెన్ మీరు స్టోరీ ఉంది ఇక్కడ. అండ్ ఇప్పుడు మనకు ఇక్కడ ఇమేజ్ కూడా జనరేట్ చేసాం. సో ఇమేజ్ ప్రకారం మనము ఈచ్ పేజ్కి మనం స్టోరీ అండ్ ఇమేజ్ అనేది అటాచ్ చేయాలి. ఓకే, సో కాన్వాలోకి వెళ్ళి మీరు ఒక టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పేజ్ అనేది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో పేజ్ మీకు చూపిస్తాను ఎలా చేయాలో. సో ఇక్కడ చూసారు, ఇదంతా నేను ఇమేజెస్ అన్ని జనరేట్ చేశాను. దెన్ స్టోరీ అనేది ఇక్కడ కింద అటాచ్ చేశాను. ఒకవేళ మీకు ఇంకో పేజ్ కావాలంటే యాడ్ పేజ్, మీరు జస్ట్ ఇది కాపీ చేసుకోవచ్చు అండ్ పేస్ట్. అండ్ మీకు కాపీ చేసుకున్న స్టోరీ ఇక్కడ మీరు పేస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ థర్డ్ 1. సో మీ ఇష్టం, జస్ట్ డెమో పర్పస్కి నేను ఏదో ఒకటి ఇక్కడ కాపీ చేసి మీకు చూపిస్తాను. ఈ ఫాంట్ కావాలంటే మీరు ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా అన్నమాట. రిమైనింగ్ పేజెస్ నేను అలానే జనరేట్ చేసి ఫాంట్ ఇంక్రీజ్ చేశాను అంతే. సో వన్స్ ఇది మీరు అన్ని జనరేట్ చేసి అటాచ్ చేసిన తర్వాత మీరు షేర్ బటన్ మీరు క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. టెంప్లెట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే హోమ్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ జస్ట్ స్టోరీ బుక్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ సెర్చ్లో చూపిస్తుంది స్టోరీ బుక్ అని. సో ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇలా టెంప్లెట్స్ వస్తాయి. మీరు ఏదో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో లాస్ట్లో అంతా వచ్చిన తర్వాత మీరు ఇలా వస్తుంది పేజెస్. సో ఇది రిజల్ట్ అనమాట.
సో ఫస్ట్ స్టోరీ క్రియేట్ చేయడం, దెన్ ఇమేజెస్ క్రియేట్ చేసాం, మళ్ళీ క్యాన్వా యూస్ చేసి అటాచ్ చేసి స్టోరీ బుక్గా ఎక్స్పోర్ట్ చేసాం. దెన్ వన్స్ మీకు స్టోరీ బుక్ అనేది వచ్చిన తర్వాత దెన్ మీరు అమెజాన్ కిండల్లో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని పబ్లిష్ మీరు ఇది వెరిఫై చేయమంటుంది. మీరు జస్ట్ గవర్నమెంట్ లైక్ పాన్ కార్డ్ యూస్ చేసో డ్రైవింగ్ లైసెన్స్ యూస్ చేసి మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. వన్స్ వెరిఫై అయిన తర్వాత మీరు పబ్లిష్ చేయొచ్చు బుక్. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు పబ్లిష్ చేయగలరు. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ వెరిఫికేషన్ అకౌంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేశాను. ఓకే, దెన్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంకా నేను పబ్లిష్ చేసింది నిన్నే అనమాట. ఇది డాలర్స్లో చూపిస్తాను. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ కరెన్సీస్ ఉంటాయి కదా, సో ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది మీరు ఇచ్చే వాల్యూ బట్టి. ఓకే, సో వన్స్ ఇదంతా పబ్లిష్ అయిన తర్వాత ఒక 24 to 48 అవర్స్, లేకుంటే ఇక్కడ మీరు హైలైట్ చేస్తుంది కదా 72. సో 72 అవర్స్ రివ్యూలో ఉంటుంది. సో వితిన్ 72 అవర్స్లో మళ్ళీ మీ బుక్ అనేది పబ్లిష్లో వెళ్ళిపోతుంది వన్స్ రివ్యూ అనేది కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, నేను డిజిటల్ వర్షన్ మాత్రమే పబ్లిష్ చేస్తాను. మీరు కావాలంటే పేపర్ ప్యాక్ ప్రింటింగ్ అవన్నీ చేసి చేయొచ్చు. స్టోరీ అయితే కూడా నీట్గానే ఉంది. మీరు ఇంకా చాలా స్టోరీస్ జనరేట్ చేయొచ్చు ప్రాంప్ట్ ప్రకారం. అండ్ బేస్డ్ ఆన్ ప్రాంప్ట్ జనరేట్ చేసిన తర్వాత మీరు ఇమేజ్ కూడా ప్రాంప్ట్ జనరేట్ చేయమని ChatGPTని అడిగిన తర్వాత దెన్ ఇమేజ్, నేను యూజ్ చేసింది ఇమేజ్ ఎఫెక్ట్స్ బై గూగుల్. మీరు కావాలంటే మిడ్ జర్నీ ఆర్ ఎనీ అదర్ ఏఐ యూజ్ చేయొచ్చు అనమాట. సో నాకు ఇమేజ్ ఎఫెక్ట్స్ అనేది బాగా నచ్చింది అనమాట, డీప్ మైండ్ బై గూగుల్. సో నేను ఇది యూజ్ చేశాను. ఓకే, సో వన్స్ పబ్లిష్ చేసి దెన్ ఎవరైనా పర్చేస్ చేస్తే మీకు మనీ అనేది మీ బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది, వ్యాలెట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైక్ కిండల్ ఇది మీరు యూట్యూబ్లో చూసి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మీరు కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే నేను ఎలా క్రియేట్ చేయాలో వీడియో చేస్తాను. ఓకే.